జర్నలిస్ట్ సుధాకర్ మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది. ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రెండ్ చైతన్యను అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్. హత్యాస్థలంలో దొరికిన సాక్ష్యాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు. అయినా కోస్ట్ టు కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీరామ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. కాకపోతే ది రూట్ ఆఫ్ ది ర్యాలీ ఈజ్ వెరీ డేంజరస్. జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్ళడం వల్ల ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు. అఫ్కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్. అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎనీవే, ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మీ ముందున్న ఫైల్స్లో ఉన్నాయి. అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక్క చోట, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1. అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ కలుసుకుని స్కోర్ వివరాలు చెబుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ జనార్దన్. ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్ లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మనకే ప్రాబ్లమ్స్ రావు కదా? నో ప్రాబ్లం. పోలీసు వాళ్ళతో నేను అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్తో మన కంపెనీకి చేరే ఉంటాయి. పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్గా పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ ఇస్తున్నాను. మార్చి 25 రూట్స్ ఛాలెంజ్ ర్యాలీ. ర్యాలీ కాదు, 505 TST 652 GDE 4151. నాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయి. బాస్, మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్నీ తీసుకెళ్లిపోయారు. టైం ఎంత త్వరగా వెళ్ళు. అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి. నీకెవరన్నా తెలుసా? నాకు తెలియదు, కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వార్లో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు. అతని పేరు జోసఫ్. ఆ విషయం నేను చూసుకుంటా. చైతన్య జైల్లో ఉన్నాడని అజాగ్రత్తగా ఉండద్దు. అతను కంట కనిపెట్టండి. ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి. ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు, మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఓకే సార్. టేక్ కేర్. సార్, ఇక్కడ జోసఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసఫ్ మీరేనా? నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా బాకు, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు గోల్కొండ మీ ఫ్రెండ్ చైతన్యని జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు, ఊరు, విషయాలని తెలుసు అన్నమాట. మరి ఇంకేం చెప్పుకో. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో. వస్తా. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసఫ్ గడే. సార్, ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలట. ఆ చైతన్య చాలా డేంజరస్ ఫెలో. పైగా వాడి దగ్గర మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాడిని జైలు నుంచి తప్పించి సింపుల్గా చంపేయండ్రా. ఏమిట్రా ఇడియట్స్. ఎస్, హరిశ్చంద్ర ప్రసాద్ హియర్. ఇక్కడికి ఫోన్ చేస్తే నీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, బుద్ధి లేదు. మార్నింగ్ సార్. ఓ, ప్లీజ్ కమ్. ఏమిటి సార్, ఫోన్లో ఎవరినో చెడామడా తిట్టేస్తున్నారు. ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. ఎవరు ఏమిటో తెలీదు, రోజు ఇదే ప్రాబ్లం. అదేమిటి సార్, ఇది డిపార్ట్మెంటల్ ఫోను. ఈ నంబర్ టెలిఫోన్ డైరెక్టర్లో ఉండదు. బయట వాళ్ళు మీకెలా ఫోన్ చేయగలుగుతారు?
సంథింగ్ రాంగ్. ఓ నో, అది నా కోసం వచ్చిన ఫోన్ కాల్ కాదు, ఎవడో పొరపాటున. ఐ సీ. సార్, ఆ ఆరెంజ్ వ్యాన్ హైజాక్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వెల్, కానీ పూర్తిగా దొరకలేదు. ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయ్యాడే, వాడి విషయం ఏమన్నా? యు మీన్ చైతన్య? ఎస్ సార్. వాడి ద్వారా మనకేమైనా క్లూ దొరికిందా సార్? అది లాగడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవే, ఎలాగో రూట్స్ ర్యాలీ కాంపిటీషన్లో చీఫ్ గెస్ట్గా అటెండ్ అవ్వడానికి గోవా వెళ్తున్నాను. ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది. ఐ సీ. సార్, మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను. పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా? తప్పుతుందా? ఏం చెప్పినా వింటలేదు. ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా. కాదు కూడదు అంటే పోరాటాలు, హక్కులు, ఆవేశాలు. అందరిళ్లలోనూ అలాగే ఉంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత అంతా తానిష్టం. హలో, ఐ హావ్ టోల్డ్ యూ గాట్ అ రాంగ్ నంబర్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఈ నెంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసేట్టు పెట్టండి. మీరెవరు సార్? ఐఎమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజే ప్రభాకర్. రేపు రాత్రి 10ంటికి నీళ్ళ ట్యాంకర్ ఏర్పాటు చేశాం. దాంట్లో ఎలాగైనా తప్పించుకో. ఊరు బయట బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. నీళ్ళ ట్యాంకర్ వస్తుంది, గేట్ ఓపెన్ చేయండి. కానిస్టేబుల్ గారు, ఏంటయ్యా? ట్యాప్ చెడిపోయింది, మీ వాళ్ళు పిలిపించి బకెట్తో నీళ్ళు తీసుకెళ్ళమని చెప్పండి. రోజు నీతో ఉంటే బాగోతుందిగా.
డ్రైవర్ డ్రైవర్ పట్టండి కుదరదు. ఏమిటయ్యా? ఏం లేదు సార్, ఎక్కడ సార్? స్వాగతం మిస్టర్ చైతన్య. ఇట్స్ టైం బాంబ్. సరిగ్గా ఇది 3 నిమిషాల్లో పేలబోతుంది. ఈ లోపల నీ ప్రాణం పోవటం ఖాయం. ఇది మన ఇద్దరి మధ్య ఉండే ఫెయిర్ డీల్. సో నీ అదృష్టాన్ని చూసుకో. కమ్ ఆన్. Kawabanga. సార్, చైతన్య తప్పించుకుపోయిన నీళ్ల ట్యాంకు బ్రిడ్జి దగ్గర పేలిపోయింది. ట్యాంకర్ లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అతనే చైతన్య ఉంటాడు. అతనికి సహాయం చేసిన ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. సార్, చైతన్య చనిపోయాడు కదా, ఫైల్ క్లోజ్ చేయమంటారా? ఆ ఫైల్ క్రైమ్ బ్రాంచ్కి పంపిస్తే వాళ్లే చూసుకుంటారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు మన జైల్లో జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అండర్స్టాండ్? ఎస్ సార్.